ఆదిబాయ్, రీటా ఆల్రెడీ ఆ అర్జున్ వాళ్ళని ఫాలో అయి ఉంటుంది. వాళ్ళని అప్రోచ్ కూడా అయి ఉంటుంది. తను వస్తే మిగతా విషయాలన్నీ తెలుస్తాయి. హాయ్ బాస్. హలో సార్. కూర్చోండి. ఏమైంది రీటా? ఆ అర్జున్ని రామ్ కుమార్లను కలిశాను. వాళ్ళకి ప్రొఫైల్ కూడా పంపించాను. చూసుకోమని చెప్పొచ్చాను. అసలు మీ ప్లాన్ ఏంటి? గుణ బ్రో, వాళ్ళు కొత్త బిజినెస్ పార్ట్నర్ కోసం చూస్తున్నారు. అది వాళ్ళు పోస్ట్ చేసిన బిజినెస్ లింక్స్ యాడ్స్ ద్వారా తెలిసింది. వాళ్ళకి కావాల్సింది మనీ ఇన్వెస్టర్స్. నేనది గమనించాను. అందుకే రీటాని వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పాను. షీ డిడ్ దట్. పరిచయం చేసుకుంది. ఈ పరిచయం వల్ల ఎంత బిలీవ్ చేస్తారు మిమ్మల్ని? వాళ్ళు నమ్మే పరిస్థితే మేము క్రియేట్ చేస్తాం ఆదిబాయ్. వాళ్ళకి ప్రొఫైల్ చెక్ చేసుకోమని చెప్పాను కదా ఆదిబాయ్. వాళ్ళక్కడ ఏ లింక్ ఓపెన్ చేసినా మా గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో ఉన్న ఏ నెంబర్కి కాల్ చేసినా, ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఆ సైట్లో ఉన్న లింక్స్ అన్నీ ఒకే నెంబర్కి ఫార్వర్డ్ అవుతాయి. అక్కడ ఉండే ఆటోమేటిక్ టూల్ వాళ్ళ ప్రశ్నలకి అనుగుణంగా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రకరకాల ఎమోషన్స్తో ఆన్సర్ ఇస్తుంది. అయితే ఏఐని బాగా వాడుకుంటున్నారన్నమాట. టెక్నాలజీ వచ్చిన తర్వాత క్రైమ్ చేయడం ఈజీ అయిపోయింది ఆదిబాయ్. మాన్యువల్ పద్ధతి కన్నా డిజిటల్గా మనుషుల్ని చీట్ చేయడం చాలా ఈజీ ఆదిబాయ్. 100% నమ్మకం వచ్చేలాగా చేస్తే వాళ్ళే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. అవును, శివగామి అర్జున్కి చాలా నమ్మకం కలిగితే తప్ప పనిలోకి దిగరు. ఎవరితోనూ కాంటాక్ట్ కూడా పెంచుకోరు. అందుకే ఫస్ట్ చెక్ చేయమని, ఆ తర్వాత మాట్లాడదామన్నాను. దట్స్ రియలీ గుడ్. వర్కౌట్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడాక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అవును, మీరు చెప్పినట్లుగా హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే వాళ్ళకి బిలీవబిలిటీ ఉంటుంది.